వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు, రేపటి వాక్య ధ్యానం కొరకు సహకారులు ప్రభు పంపారు. ఇద్దరూ కూడా జన్మదినాలు జరుపుకుంటున్న కారణంగా ఇవాళ రేపు నేను వీరి పేర్లు అనౌన్స్ చేస్తున్నాను. నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు సందీప్ కుమార్ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు రాజామణి రాజారావు దంపతులు, సోదరి జ్యోత్సన కుమారి. నాగన్నగూడెం నుండే మరొక కుటుంబం జుజ్జువరపు ప్రీతి జన్మదినం నిన్నటి దినం జరిగిన సందర్భంగా సుదర్శన్ పద్మగారులు, సోదరులు వెంకీ మధు సహకారం ఇస్తున్నారు. ప్రీతికి జన్మదిన శుభాకాంక్షలు. సందీప్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాజామణి రాజారావు గారు, జ్యోత్సన కుమారి గారికి ధన్యవాదాలు. సుదర్శన్ పద్మగారులు, వెంకీ మధు గారులకు కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు అర్పిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ప్రసాదించండి. నాయన, ప్రీతి జన్మదినమును బట్టి ప్రార్థిస్తున్నాం, బిడ్డను ఆశీర్వదించండి. సుదర్శన్ గారిని, పద్మ గారిని మీరు ఆశీర్వదించండి. వెంకీని, మధును దీవించండి. అటువలనే సందీప్ కుమార్కి ఇచ్చిన జన్మదినం కొరకు వందనాలు. బిడ్డను ఆశీర్వదించండి. తల్లిదండ్రులను మీరు ప్రత్యేకంగా దీవించండి ప్రభు. జ్యోత్సన కుమారి సహోదరిని మీరు ఆశీర్వదించండి. నాగేంద్ర కుమార్ గారిని, రాజమణి గారిని దీవించండి. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి ప్రభు. ప్రతి అవసరము మీరు తీర్చండి. మా రక్షకుడైన యేసు ప్రభువు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథము మనము ధ్యానిస్తున్నాము. 4వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కైపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. చూడండి, ఇక్కడ సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బృందముపై దాడి జరిగింది. ఇవాళ మన దేశంలో వివిధ ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తున్న వారిపై ఎలాగున దాడులు జరుగుతున్నాయో, అలాగే కూడా ఆనాటి ప్రధాన మతమైన యూదా మతం ఆసక్తి పరుల నుండి, ప్రీస్ట్స్ నుండి వ్యతిరేకత వచ్చింది. భారతదేశ ప్రధాన మతము హైందవ మతం. ఇది అబౌవ్ 90% ఉన్నారు. ముస్లిమ్స్ 7%, క్రిస్టియన్స్ 2.3%. ఈ మేజర్ రిలీజియన్ పీపుల్, ఈ మైనారిటీస్ యొక్క గ్రోత్, వర్షిప్, ప్రొక్లమేషన్ ఆఫ్ దేర్ రిలీజియస్ డాక్ట్రిన్
విషయంలో అభ్యంతరపడటం సాధారణమే. అది ఇవాళ జరుగుతున్నట్లు మీకు నాకు అనిపిస్తున్న 2000 సంవత్సరాల క్రితం ఆనాడు యూదా ప్రధాన మతంగా ఉన్న జెరూజలేములో క్రైస్తవ్యం ఇదే వ్యతిరేకత యూదా మతం నుండి ఎదుర్కొంది. ఇప్పటి వలె అప్పుడు, అప్పటి వలె ఇప్పుడు అధికారులు, పెద్దలు, శాస్త్రులు కూడుకొనిరి. On the next day, their rulers and elders and scribes gathered together in Jerusalem. Rulers gathered together. ఏలికలు, అధికారులు కూడుకున్నారు. ఇప్పటి సుగుణం ఏమిటంటే కాన్స్టిట్యూషనల్గా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా మరొక మతం మీద వ్యతిరేక్తంగా కూర్చొని మాట్లాడకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రభుత్వ సేవకుడు కాబట్టి అది ఇప్పుడు ప్రొవిజన్ బాగుంది, అప్పుడు అది లేదు. అందుకే వాళ్ళు కూడుకుని ప్రధాన యాజకుడైన అన్న కైప, యోహాను, అలెగ్జాంద్రు మరియు ప్రధాన యాజకుని బంధువులు వారితో కూడా ఉన్నారు. ఈ కూటంలో జరిగింది ఏమిటంటే పేతురు, యోహానును మధ్యన నిలవబెట్టారు. నౌ దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ దెమ్. మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేశారు అని అడిగారు. నౌ ద టర్న్ ఈజ్ ఆఫ్ అపోస్టల్స్ టు ఆన్సర్. ఏమని చెప్పాలి ఇప్పుడు వాళ్ళకి? ఏమిటి మీ బలం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ అథారిటీ? అండ్ వెన్ దే హ్యాడ్ సెట్ దెమ్ ఇన్ ద మిస్ట్ అండ్ దే ఇంక్వైర్డ్ బై వాట్ పవర్ ఆర్ వాట్ నేమ్ డిడ్ యూ డూ దిస్. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఏమిటి శక్తి ఎక్కడది? ఈ గొప్ప మెరాకిల్ మీరు ఎట్లా చేశారు వాళ్ళు? పేతురు జవాబు చెప్పాడు, పరిశుద్ధాత్మతో నిండుకొని అన్నాడు, ప్రజలారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెను అని మీరు మమ్మలను విమర్శించుచున్నారు. గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. చూడండి, ప్రజాధిపతులారా, పెద్దలారా అని పిలిచి సంఘం, అపోస్టల్స్ ఆ రోజున వారితో మాట్లాడుతున్నారు. ఈ మాటలలో మీరు చంపిన యేసుక్రీస్తు, దేవుడు మృతులలో నుండి లేపిన యేసుక్రీస్తు, శక్తిగల నామము కలిగిన యేసుక్రీస్తు, తృణీకరించబడినట్లుగా ఉండిన యేసుక్రీస్తు, ఈ యేసుక్రీస్తు నామముందే, ఈ నామము ఈ రోగిని స్వస్థపరిచాడు. సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటుంటేనే మన హృదయం ఆనందంతో గంతులు వేయాలి. ఎందుకంటే బహుదీర్ఘకాలంగా వ్యాధిగ్రస్తుడైన వాడు ఇప్పుడు గంతులు వేస్తూ దేవాలయంలో ఆరాధిస్తున్నాడు. దానికి కారణం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క తాకిడి చేత, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ యొక్క బలము చేత ఆ కుంటివాడు లేచి నడవగలిగాడు, గంతులు వేయగలిగాడు. తర్వాత మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒక ప్రాముఖ్యమైన వచనం ఉంది. అదేమిటి అంటే, ఈ యొక్క ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటనగా, మీరు సిలువ వేసినట్టు
మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునని వీడు స్వస్థత పొందాడు. ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశమందు మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక పెద్ద మర్మం ఓపెన్ అయింది. అదేమిటంటే ఏ నామమున రక్షణ లేదు, మరి ఏ నామమున మీరు రక్షింపబడలేరు. యేసు నామమున మాత్రమే మీరు రక్షించబడగలరు. సహోదరుడా, సహోదరి, ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమున తప్ప. There is the only one name, that is Jesus. Nothing other than that. మరొకటి లేదండి, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యము చేత మనతో మాట్లాడుతున్నాడు. మనం మన జీవితాలను అనుకూలమైన సమర్పణ యాగంగా ప్రభువుకు సిద్ధపడినట్లుగా మనం జీవిద్దాం. ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఏ నామమున రక్షణ దొరకదు, పొందలేము. రక్షణ అనగా ఏమిటి? అది ప్రశ్న. రక్షణ అనగా ప్రశ్న ఏమిటి? దాని జవాబు ఏమిటి? ఏదైనా వనమున ఆదాము హవ్వలను దేవుడు నిర్మాణం చేసి ఉంచినప్పుడు వారు దేవుని పోలిక స్వరూపములలో చేయబడి వారు సంతోషంగా ఉన్నారు. దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన పండు తిన్నప్పుడు వారు దిగంబరులయ్యారు. ప్రభువు స్వరము వినబడినప్పుడు ఆదాము భయపడి దాక్కున్నాడు చెట్ల మధ్య. అతడు భయపడ్డాడు. ఎందుకు భయం? దేవుడు నరకంలో వేస్తాడని. ఎందుకంటే అతడు దేవుడు తినవద్దని చెప్పిన పండు తిన్నాడు. మీరు గమనించారా? He himself running away from God. దేవుని నుండి మానవుడు తానే పారిపోతున్నాడు. మానవుడు దేవుని చేరలేకపోతున్నాడు. ఇది పాపము కారణముగా సంభవించింది. దీని వలన వచ్చే జీతం మరణం, అగ్నిగుండం. దానిని తప్పించుకొనుట రక్షణ. రక్షణ అనే పదం, సాల్వేషన్ అనేటువంటి పదము ఏం చెబుతోందంటే మనకు నిత్య నరకాగ్నిగుండము నుండి ఉచితముగా దేవుని చేత తప్పించబడుట. ఇట్ ఈస్ కాల్డ్ ద సాల్వేషన్. యేసుక్రీస్తు నామమున మాత్రమే రక్షణ. మరి ఏ నామమున రక్షణ కలుగదు, పొందలేము. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మానవ పాప పరిహారం కొరకు పరిపూర్ణ శిక్ష పొందాడు. కనుక ఎందరాయనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలు అవ్వటానికి దేవుడు వారికి అధికారము అనుగ్రహించాడు. ఈ నేపథ్యం మనం గుర్తుపెట్టుకుంటే రక్షణ
యేసు నామముననే సాధ్యం. యేసు నామముననే సాధ్యం. ఈ లోకంలో అనేక మంది గొప్ప గొప్పవారు, ప్రభావవంతులైనటువంటి వారు ఉన్నారు, తెలివి కలిగిన వారు ఉన్నారు, ఘనమైన ఆస్తి కలిగిన వారు ఉన్నారు. కానీ లోకములో అందరికంటే పరిశుద్ధుడైన వాడు, శక్తిమంతుడైన వాడు, మరణమును జయించిన వాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయన ప్రభువు అయిన యేసుక్రీస్తు. కనుక ఎవరు మరణమును జయించి తిరిగి లేచినారో ఆ ప్రభువునకు మాత్రమే రక్షణ ఇచ్చేటువంటి అధికారము ఉన్నది. అన్కండిషనల్. నువ్వు ఇది చేస్తే ఇది జరుగుద్ది అన్నట్లు గాక కృపచేత ఆ ప్రభువు మనుషులకు రక్షణ ఇస్తున్నాడు. ఇది సువార్త ప్రకటన ద్వారా సాధ్యమవుతుందని మనం నేర్చుకోవాలి. ఇతర ఏ మనుషుని వలన ఈ రక్షణ కలుగదు. అతడెంతటి వేదాంతం చెప్పిన వాడైనా, ఎంతటి మేధస్సు కలిగిన వాడైనా, ఎంతటి మతనాయకుడైనా కూడా ఎవ్వరు కూడా మానవుని ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళలేరు, పాపము నుండి విమోచించలేరు, అగ్నిగుండము నుండి తప్పించను లేరు. కనుక ఈ యేసుక్రీస్తు మాత్రమే పాపము నుండి విమోచిస్తాడు, అగ్నిగుండము నుండి తప్పిస్తాడు. అదే రక్షణ. దట్ ఈస్ సాల్వేషన్. ఈ రక్షణ భాగ్యము యేసు వలన మాత్రమే సంభవిస్తుంది. ఆకాశము క్రింద ఉన్న మనుషుల యొక్క ఏ నామమున రక్షణ మనము పొందలేము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సోదరుడా, సోదరి, వాక్యం ఏం చెబుతోంది? దేవుడు తన బిడ్డలమైనటువంటి మనల యొక్క రక్షణ తన బాధ్యతగా తీసుకున్నాడు. ఇదే వాక్యం చెబుతోంది. ప్రతి మానవుడు రక్షించబడాలనే కోరి ఆయన శిలువపై తన సొంత ప్రాణాన్ని పెట్టాడు. అది యేసు యాటిట్యూడ్. ఆ యేసు యొక్క బలియాగమును తెలుసుకున్న అనేకులు ఆయన వైపు తిరిగి ఆయనను తమ హృదయములో ప్రతిష్ఠ చేసుకున్నారు. అది సంఘము. కనుక క్రీస్తు యొక్క రక్షణ మనకు దొరకవలనగా ఆయన యందు నమ్మకము ఉంచాలి. తరువాత వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూచారు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఏదెను వనములో ఆదాము పాపం చేసినప్పుడు భయం కలిగింది. పరిశుద్ధాత్మ చేత నిండిన పేతురుకు ధైర్యము వచ్చినది. భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. పేతురు యోహానుల ధైర్యము, పామరులైన వీరి యొక్క ధైర్యము, విద్య లేని వీరి యొక్క ధైర్యము వారు గ్రహించినప్పుడు వారు యేసుతో కూడా ఉన్నారని గుర్తెరిగారు, ఆశ్చర్యపడ్డారు. గుర్తించాల్సింది ఏమిటంటే దేవుని బిడ్డలకు పిరికి ఆత్మ లేదు, ధైర్యం ఉన్నది. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ మై లైఫ్. కనుక ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి వస్తుంది. అర్థమవుతుందా? అరణ్యములో వేటకెళ్ళేవాడు పులులు, సింహాలు, తోడేళ్ళు ఇవన్నీ ఉంటాయి కనుక అక్కడ భయపడే ప్రమాదం ఉంది. కానీ వెపన్ ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు.
వెపన్ ఉన్నవాడు వెంటాడి వేటాడతాడు. కనుక ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే జీసస్ క్రైస్ట్ నుంచి వచ్చింది. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే సాల్వేషన్ నుంచి వచ్చింది. భయం ఎక్కడి నుండి వచ్చిందంటే పాపం నుండి వచ్చింది. నరకాగ్ని గుండం ఎక్కడి నుండి వచ్చిందంటే పాపం వల్ల వచ్చింది. నిత్య జీవం ఎట్లా వచ్చిందంటే యేసుక్రీస్తు వల్ల వచ్చింది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఇదే వ్యత్యాసం. సహోదరుడా, సహోదరి, పేతురు యోహానుల ధైర్యము గుర్తించబడింది. భయానికి వ్యతిరేకము ధైర్యమే. సింహాల గుహలో వేయబడతామనేటువంటి భయము వారందరూ ప్రార్థించకుండా చేసింది. దేవుడు నాకున్నాడనే ధైర్యము దానియేలును ప్రార్థించేట్లు చేసింది. దానియేలు ధైర్యమునకు కారణము దేవుడు. ఇమాన్యుయల్, దేవుడు నాకు తోడు, దేవుడు నాకు తోడున్నాడు అనే పదమే ఆ దానియేలును ధైర్యపరిచింది. కనుక గుర్తుపెట్టుకోండి, మీరు భయపడుతున్నారంటే మరణమునకు, మీరు ధైర్యంగా ఉన్నారంటే మరణమును జయించినందుకు. అర్థమైందా? దేవుని పిల్లలు మరణాన్ని జయించాం అని చెప్పేవారు. We don't fear for death. మేము మరణానికి భయపడాం. మా ప్రభువు ఉన్నాడు, మమ్మల్ని తిరిగి లేపేస్తాడు. అర్థమైందా? ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరీక్షించినప్పుడు చెప్పాడు, నీ కుమారుని తీసుకుని మోరియా పర్వతాల్లో ఒక దాని మీద బలిచ్చేసాయి, దహన బలిచ్చేయమన్నాడు. అదే మనకైతే భయం కలుగుతుంది, చేతులు గడగడలాడతాయి. కానీ అబ్రహాము స్థిర నిశ్చయితతో కత్తి పైకి లేపినాడు. ఎక్కడి నుండి వచ్చిన ధైర్యం? కన్న కొడుకు మీద కత్తెత్తి దేవుని మాట కొరకు ముక్కలు చేసే ధైర్యానికి, సాహసానికి ఒడిగట్టాడు. ఎందుకు? ఈ దేవుడు, ఏ దేవుడు? ఈ దహన బలి అడిగి పరీక్షిస్తున్న ఈ దేవుడు మృతులలో నుండి నా కుమారుని తిరిగి లేపి నాకు ఇస్తాడు. ఎందుకంటే ఇదే దేవుడు ఈ కుమారుని ద్వారానే నిబంధనను నేను స్థిరం చేస్తానన్నాడు. అట్లాంటి వాడు ఈయన్ని ఎట్లా చంపేస్తాడు? కొంచెం కామన్ సెన్స్ వాడాలి విశ్వాసులు. దేవుడు ఇస్సాకును ఎట్లా చంపేస్తాడు? అబ్రహాం ఆలోచించాడు. ఓకే, దహన బలి ఇమ్మన్నాడు, నేనైతే ముక్కలు చేసేస్తా. కానీ నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, ఇతని ద్వారా సంతానం ఇస్తానన్నవాడు బతికిచ్చిస్తాడు. మళ్ళీ నాకు బతికిచ్చిస్తాడు. అది ధైర్యం. లేకపోతే భయమే. భయము పాపము కారణము, ధైర్యము యేసు కారణము. ఇప్పుడు చెప్పండి, మీరు భయపడుతున్నారా, ధైర్యంగా ఉన్నారా? రక్షణ పొందినవాడు ధైర్యముగా ఉంటాడు. నేను చనిపోయిన తిరిగి లేస్తాను, అది ధైర్యం. నేను చనిపోయిన ప్రభువు యొద్ద ఉంటాను, అది ధైర్యం. రక్షణ పొందనోడు భయపడుతుంటాడు, వణికిపోతాడు. నేను చనిపోతే అగ్నిగుండంలో కళ్ళు తెరవాలా, పాతాళంలో కళ్ళు తెరవాలా, తీర్పు తర్వాత అగ్నిగుండానికి పోవాలి, అది భయం. ఇవాళ ఈ నామమును తప్ప ఏ నామమున రక్షణ కలుగదు. క్రైస్తవుడు, మహమ్మదీయుడు, హైందవుడు, జైనుడు, సిక్కుడు, ఎవరైనప్పటికీ, ఆంగ్లేయుడు, నల్లదో జాతివాడు, జపాన్ వాడైన, చైనా వాడైన, యేసుక్రీస్తు నామాన్నే పరలోకానికి వెళ్ళాలి, నా ద్వారా తప్ప
ఎవ్వడు తండ్రి యొద్దకు రాడన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఫలానా వ్యక్తి, ఇదిగో బాబు నేను ఫలానా వాడిని నిన్ను చేయి పట్టుకొని పరలోకం తీసుకెళ్తా అని ఎవరైనా చెప్పారా? ఆలోచించండి. గ్రంథాలలో ఉన్నవారు కానీ దేవుడని చెప్పబడుతున్న వారు ఎవరైనాను ఇదిగో నేను నిన్ను పరలోకం తీసుకెళ్తాను, నీ పాపాన్ని నేను క్షమించి నిన్ను శుద్ధిని చేసి నిన్ను పరిశుద్ధం చేసి నిన్ను నిత్యరాజ్యంలో నాతో ఉండేట్లు నేను చేస్తా అని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎవడు లేడు. అందుకే ఈ నామమునే రక్షణ. ఏ నామమున రక్షణ లేదు, ఈ ఒక్క నామంలోనే రక్షణ. ఎందుకంటే ఈ ఒక్క ఆయనే మరణాన్ని జయించాడు. అందరి సమాధులు ఉన్నవి, మత గ్రంథాలన్నింటిలో ఉన్న వారందరి సమాధులు ఇప్పుడు ఉన్నవి, కానీ యేసు సమాధి తెరవబడి ఉన్నది. ఆయన మృతులలో లేడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. నేను నిలుపుదల చేస్తాను. వాక్యం వింటున్నారు కదా, ఈ నామమునని రక్షణ, మరి ఏ నామమున రక్షణ లేదు. యేసు ద్వారా తప్ప నిత్య రాజ్యమునకు ఎవ్వడు పోలేడు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబములు 2, ఇవాళ రేపు కూడా వారి పేర్లు నేను అనౌన్స్ చేస్తాను. నాగన్నగూడెం వాస్తవ్యులే వీరిరువురు. జుజ్జువరపు ప్రీతి జన్మదినం సందర్భంగా సుదర్శన్ గారు, పద్మ గారు, వెంకీ మధు గారు. సందీప్ కుమార్ జుజ్జువరపు జన్మదినం సందర్భంగా రాజమణి, రాజారావు గారు, జ్యోత్స్న కుమారి గారు. వీరిని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఆర్థిక సహకారులను దీవించండి. వాక్యం విన్నవారు ఈ నామమున రక్షణ పొందుటకు కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసము సదా మనకు తోడైనను గాక, ఆమేన్.